Hi, this is Naresh Kumar. Welcome back. Maths Naresh E-Class. ఫస్ట్ టైం మన ఛానల్ని మీరు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలానే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇవాళ మనం ఐపీకి సంబంధించిన సర్కిల్స్ అనే చాప్టర్లో నుంచి 4 మార్కులకి సంబంధించిన ప్రాబ్లమ్ని డిస్కస్ చేద్దాం. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్స్ ఆఫ్ ది సర్కిల్ అట్ ది పాయింట్స్ హూస్ ఆప్సిస్ ఆర్. సో ఇలాంటి ప్రాబ్లమే హూస్ ఆర్డినేట్ అన్నప్పుడు ఒక ప్రాబ్లమ్ని చూసాం. ఎస్, ఫస్ట్ నేను రఫ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మళ్ళీ నీట్గా స్టెప్ బై స్టెప్ చేద్దాం. సో 2 టాంజెంట్స్ కనుక్కోవాలి. ఫైనల్గా మన టార్గెట్ ఏంటంటే 2 టాంజెంట్స్ కనుక్కోవాలి. సో టాంజెంట్స్ అంటే ఏంటి? వెన్ ద లైన్ టచెస్ ది సర్కిల్, ఒక లైన్ అనేది సర్కిల్ని టచ్ చేస్తే దాన్ని టాంజెంట్ అంటాం. సో ఒక టాంజెంట్ అని, ఇక్కడ టాంజెంట్స్ అంటే ప్లూరల్, టాంజెంట్ సింగులర్, టాంజెంట్స్ అంటే 2. సో 2 టాంజెంట్స్ని కనుక్కోవాలి. ఓకే, ఏదైనా సార్ మీరు అక్కడే ఎందుకు తీసుకున్న, ఏదైనా ఇది కూడా టాంజెంటే, ఇది కూడా టాంజెంటే. ఓకే, సో అట్లా సరే. అయితే ఈ 2 టాంజెంట్స్ని కనుక్కోవడానికి మన దగ్గర 2 పాయింట్స్ ఉండాలి, ఒక సర్కిల్ ఉండాలి. ఎస్, ఒక సర్కిల్ ఈక్వేషన్ ఉంది, 2 పాయింట్స్ని మనం కనుక్కోవాలి. ఎస్, అయితే ఒక క్లూ, హూస్ ఆప్సిస్ ఆర్. చూడండి, మామూలుగా మనం ఈ XY దీన్ని కోఆర్డినేట్ అంటాం. సో ఇందులో ఎక్స్ని ఎక్స్ కోఆర్డినేట్, వైని వై కోఆర్డినేట్ అంటాం. ఓకే, సో మరి ఈ ఎక్స్ని ఏమంటామంటే ఆప్సిసా అంటాం, వైని ఏమంటామంటే ఆర్డినేట్ అంటాం, ఆర్డినేట్. ఓకే, అయితే మనకి ఆప్సిసా ఇచ్చేసాడు 1 అని, ఇంకా మనం వైని కనుక్కోవాలి, ఆర్డినేట్ని కనుక్కోవాలి. ఎస్, ఈ సర్కిల్ పైన ఒక పాయింట్ ఏదైనా, సో ఆప్సిసా అనేది ఇచ్చాడు కాబట్టి ఎక్స్ అంటే 1, వై అట్లనే ఉంటుంది. ఎస్, ఇప్పుడు ఇంకా మన టార్గెట్ ఏమంటే వై అనేది 2 వాల్యూస్ రావడానికి ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఎక్స్ వాల్యూని ఈ సర్కిల్లో మనం సబ్స్టిట్యూట్ చేస్తాం. ఎందుకు? సిన్స్ 1, వై లైస్ ఆన్ ది సర్కిల్, సర్కిల్లో ఉంది, సర్కిల్లో సబ్స్టిట్యూట్ చేస్తాం. రఫ్లో చెప్తున్నా. సో ఎక్స్ ప్లేస్లో 1 అనమాట, 1 స్క్వేర్ అంటే 1, వై స్క్వేర్ అట్లనే ఉంటుంది. సో దట్ ఈస్ 0. సో వై స్క్వేర్ మైనస్ 9 ఈజ్ ఈక్వల్ టు 0, వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 9, వై ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ 3, వై ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ రూట్ 9 అంటే ప్లస్ ఆర్ మైనస్ 3, y is equal to 3, minus 3. Therefore, the points on the circle are ఏంటంటే y ఏంటి 3 అన్నమాట. x అట్లనే ఉంటుంది, x 1, y మళ్ళీ మైనస్. ఓకే, కాబట్టి ఈ పాయింట్స్ వచ్చాయి. మన దగ్గర సర్కిల్ ఉంది, ఒక టాంజెంట్. ద ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ అట్ p టు ది సర్కిల్ ఈజ్ s1 ఈజ్ ఈక్వల్ టు 0. ఒక పాయింట్ తెలిసినప్పుడు, సర్కిల్ ఈక్వేషన్ తెలిసినప్పుడు టాంజెంట్కి ఫార్ములా S1 0. సో S1 0 అంటే ఫార్ములా x1 ప్లస్ y1 ప్లస్ యాక్చువల్గా ఇక్కడ 2x 2y అట్లా ఉన్నప్పుడు ప్లస్ g ఇంటూ x ప్లస్ x1 ప్లస్ f ఇంటూ y ప్లస్ y1 ప్లస్ c ఈజ్ ఈక్వల్ 0 అలా రాస్తాం. ఇక్కడ డైరెక్ట్గా మనకి -10 ఉంది కదా కాన్స్టెంట్, ఇట్లా రాసేస్తాం. సో ఇప్పుడు x ఇంటూ x1 అంటే 1, మొదటి పాయింట్ని సబ్స్టిట్యూట్ చేయండి, ప్లస్ y ఇంటూ y1 అంటే 3 మైనస్ 10 దట్ ఈస్ 0. x ప్లస్ 3y మైనస్ 10 ఈజ్ ఈక్వల్ టు 0, వన్ ఆఫ్ ది టాంజెంట్. అలానే ఇంకొక టాంజెంట్ని కనుక్కోవడానికి పాయింట్ ఉంది, సర్కిల్ ఉంది. సో ఈ సర్కిల్లో మనం ఈ పాయింట్ని సబ్స్టిట్యూట్ చేస్తాం. ఓకే, సో అదే మన రిక్వైర్డ్ టాంజెంట్స్. మరి ఇప్పుడు నీట్గా మళ్ళీ స్టెప్ బై స్టెప్ చేద్దాం. ఓకే, సో ఫస్ట్ నేను ఇచ్చిన సర్కిల్ని రాస్తున్నా. సో గివెన్ సర్కిల్ ఈజ్
ఎస్ అని పేరు పెట్టుకుంటున్నా. ఎస్ ఈజ్ కాంగ్రుయన్స్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 10 దట్ ఈజ్ 0 దట్ ఈజ్ టేకింగ్ యాజ్. మరి ఇంకా ఒక పాయింట్ తీసుకుంటున్నా. ఓకే, లెట్ ద పాయింట్ ఏంటి 1, y అనుకుంటున్నా. ఓకే, సో ఆల్రెడీ నేను ఆప్షన్స్ 1 ఇంకా y అంటే yనే అనమాట. ఎస్, ఇప్పుడు మనకు తెలుసు దిస్ పాయింట్ లైస్ ఆన్ ది సర్కిల్లో సబ్స్టిట్యూట్ చేస్తాం. సో ఎందుకంటే y రావడానికి, సిన్స్ ద పాయింట్ 1, y lies on the circle. ఓకే, మరి ఈ 1, yని 1లో సబ్స్టిట్యూట్ చేస్తున్నా. సో 1 ఇంప్లైస్ ఎక్స్ అంటే 1 అనమాట. 1 స్క్వేర్ 1 ప్లస్ y స్క్వేర్ అట్లనే ఉంటుంది, మైనస్ 10 దట్ ఈస్ ఈక్వల్ టు 0. సో y స్క్వేర్ 1 మైనస్ 10 మైనస్ 9 ఈజ్ ఈక్వల్ టు 0. సో y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ 9. సో y ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ 3 అనమాట. ఓకే, మరి ఇప్పుడు ఎక్స్ 1, y ఎంత ప్లస్ 3 ఒక పాయింట్, ఎక్స్ 1 y మైనస్ 3 2 పాయింట్స్ వచ్చాయి. ఓకే, సో దేర్ ఫోర్ ద పాయింట్స్ ఆన్ ది సర్కిల్ ఆర్ ఏంటి 1, 3 ఒక పాయింట్ అండ్ ఇంకొక పాయింట్ 1, -3. ఓకే, ఇంకా ఒక్కొక్క టాంజెంట్ ని కనుక్కుందాం. సో ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ అట్ 1, 3. ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ అట్ 1, 3. సో ఒక పాయింట్ అలానే సర్కిల్ తెలిసినప్పుడు టాంజెంట్ కి ఫార్ములా చెప్పాను, S1 ఈజ్ ఈక్వల్ టు 0. సో ద ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ at 1, 3 to the circle is S is equal to 0 is, so formula S1 is equal to 0. సో ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. సో x1 మన సర్కిల్లో, y1 నెక్స్ట్ అట్లనే -10 ఈజ్ ఈక్వల్ టు 0. x1 అంటే 1, y1 అంటే 3 సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తున్నా. ఇక్కడ x ఇంటూ 1 ప్లస్ y ఇంటూ 3 -10 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఫైనల్గా x ప్లస్ 3y -10 ఈజ్ ఈక్వల్ టు 0. ఒక టాంజెంట్ వచ్చేసింది. మరి ఇంకొక టాంజెంట్ని కనుక్కుందాం. ఓకే, మరి నెక్స్ట్ ఇంకొక టాంజెంట్ని కనుక్కుందాం. ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ అట్ 1, -3. ఇంతకుముందు 1, 3 దగ్గర టాంజెంట్ని కనుక్కున్నాం. ఇప్పుడు 1, -3 దగ్గర. ఓకే, మరి రాద్దాం. ద ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ at
1, -3 to the circle is s is equal to 0 is. సో ఏంటి ఫార్ములా? s1 is equal to 0. మరి x1 plus y into y1 minus 10 is equal to 0. మరి x1 అంటే 1, y1 అంటే -3. ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. x into 1 plus y into -3 minus 10 is equal to 0. x ఇక్కడ ప్లస్ మైనస్ మైనస్ అవుతుంది. 3y minus 10 is equal to 0. ఓకే, మరి రెండు కనుక్కుండేసి సో లాస్ట్లో ఒక లైన్ రాస్తాం. దేర్ ఫోర్ ద రిక్వైర్డ్ tangents are సో ఒకటేమో x plus 3y minus 10 is equal to 0 అండ్ ఇంకొకటి x minus 3y minus 10 is equal to 0. ఓకే, మరి ఇలా చేయాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. వీడియో నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. బాయ్.